చైనా ప్రజలు ఏం చేసినా అది ప్రపంచపు వింతగానే ఉంటుంది. తిండి, సంప్రదాయం, కట్టడాలు ఏదైనా సరే. ఇక విభిన్నమైన ఆహారపు అలవాట్లతో తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. బొద్దింకలు, తేళ్లు, పాములు తింటున్న వీడియోలు చాలానే కనిపించాయి. ఇప్పుడు మరో వింతైన ఆహార పదార్థం వెలుగులోకి వచ్చింది. ఏనుగు పేడతో తయారు చేసిన లడ్డూలను తినేందుకు చైనీయులు ఒక రెస్టారెంట్కు ఎగబడుతున్నారట. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది నిజం. షాంఘైలోని ఒక రెస్టారెంట్కు జనాలు బారులు తీరుతున్నారు. స్థానికంగా ఉన్న వర్షావనం అనే పేరు గల ఈ రెస్టారెంట్ను చైనా, ఫ్రాన్స్కు చెందిన వ్యక్తులు కలిసి నిర్వహిస్తున్నారు. ఇందులో ఏనుగు పేడతో తయారు చేసిన లడ్డూని ఉంచారు. దానిని తినేందుకు జనాలు క్యూ కడుతున్నారు. అయితే ఇదే సమయంలో ఏనుగు పేడతో చేసిన ఈ లడ్డూల గురించి వివాదం కూడా మొదలైంది. ఇది ఆహార నియమాలకు విరుద్ధమని కొందరు అంటున్నారు. చైనా మీడియా ప్రకారం ఈ రెస్టారెంట్ను చైనాలోని బ్లాంగ్ జాతికి చెందిన ఒక వ్యక్తి ప్రారంభించాడు. ఫ్రాన్స్కు చెందిన ఒక చెఫ్ ఇక్కడ వంటలు చేస్తాడు. ఈ రెస్టారెంట్లో ఏనుగు పేడతో చేసిన లడ్డూతో పాటు 14 రకాల వంటకాలు అందిస్తున్నారు. ఒక ప్లేట్ ధర దాదాపు 50,000 వరకు ఉంటుంది. ప్రజలు ఇక్కడ తమ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి వస్తున్నారు. ఎక్కువ డబ్బున్న వారే ఇక్కడ ఎక్కువగా తింటున్నారు. దీనిని స్పెషల్ గా తయారు చేస్తున్నారు. రెస్టారెంట్లోని వారు ముందుగా ఏనుగు పేడను సేకరిస్తారు. ఆ తర్వాత దానిలోని క్రిములను నాశనం చేస్తారు. ఈ వంటకాన్ని తయారు చేయడానికి ఏనుగు పేడతో పాటు హెర్బల్ పర్ఫ్యూమ్, పండ్లు, జామ్, పుప్పొడి, తేనె సిరప్ను ఉపయోగిస్తారు. ఈ లడ్డూను చాలా కరకరలాడేలా తయారు చేస్తారు. తద్వారా తినడానికి రుచిగా ఉంటుంది. ఒక వ్లాగ్ వైరల్ అయిన తర్వాత ఇక్కడ ప్రజలు తాకిడి పెరిగిందని చెబుతున్నారు. ఇప్పటి వరకు చైనాలో ఏనుగు పేడను కేవలం కాగితం తయారు చేయడానికి మాత్రమే ఉపయోగించేవారు.